హాయ్, నమస్తే. మీరు వింటున్నారు కోటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కోటేష్. కోటి పాట బంగారు మాట కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఓంకార దివ్య రూపాయ सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरि ओम। गुरुचरण पाद कमलेभ्यो नमः। हरि ओम। నమస్తే అండి. ముందుగా మా గురూజీ పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ గారికి మరియు మాతాజీకి, గురు పరంపర అందరికీ కూడా పాదాభివందనాలు. ముందుగా మనకు ఆధ్యాత్మికత అంటే ఏంటి తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే తన గురించి తాను తెలుసుకోవడం. తన గురించి తాను తెలుసుకుంటే యోగం. ప్రపంచాన్ని, అందలి సంఘటనలను, సన్నివేశాలను, వ్యక్తులను గురించి అతిగా అనవసరంగా ఆలోచించడము రోగం. సింపుల్గా చెప్పాలంటే తన ఉనికిని తాను మరచిపోవడమే ఆధ్యాత్మికత. భౌతిక సమాచారం అంతా మాయకు ప్రతిరూపమే. అంటే జ్ఞానము కూడా మాయే. నేటి ప్రపంచంలో మేధావులంతా కూడా జ్ఞానాన్వేషణలోనే ఉండి ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేకపోతున్నారు. సో కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఆధ్యాత్మికతకు ఆధారం జ్ఞానమే. ఆధ్యాత్మికతకు అవరోధం కూడా జ్ఞానమే. ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే ఆధ్యాత్మికత అనే ఒడ్డును చేరాలంటే జ్ఞానం అనేటటువంటి పడవ కావాలి. ఒడ్డుకు చేరిన తర్వాత పడవ అవసరం లేదు. సో కాబట్టి
అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. ప్రకృతేర్గుణ సంగుడాః సజ్జంతే గుణకర్మ సుతాన కృత్సన్న విదో మంతాన్ కృత్సన్న విన్న విచాలయేత్. అంటే భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైనటువంటి అజ్ఞానులు భౌతిక కర్మలందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తి కలిగినటువంటి వారై ఉంటారు. సో కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధములైనప్పటికీ జ్ఞానవంతుడు సహనంతో ఉండాలి, వారిని కలత పెట్టరాదు అని. సో భౌతిక ప్రపంచము మత్తులో ఉండి అజ్ఞానులు ఆ విధమైనటువంటి అధమమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు సహనంతో నేర్పుతో వ్యవహరించాలి, కలత పెట్టరాదు అని దీని భావం. ఇక పాట విషయానికి వస్తే, సహనముతో చక్కదిద్దు స్వామి కార్యము, సహనముతో చక్కదిద్దు స్వామి కార్యము, సమర్థతే సమస్యల పరిష్కార మార్గము, సమర్థతే సమస్యల పరిష్కార మార్గము. మనోభారమే మనిషికి మహాభారము, మనోభారమే మనిషికి మహాభారము, ఆలోచనలంతరిస్తే అంత శూన్యము, జగమంత శూన్యము. సహనముతో చక్కదిద్దు స్వామి కార్యము, సమర్థతే సమస్యల పరిష్కార మార్గము. అంతర్గత శక్తులను మేలుకొలుపుము, అంతర్గత శక్తులను మేలుకొలుపుము, సృష్టి ధర్మమాచరించి నీవు బతుకుము. వస్తుత్పత్తే వసుధలో సకల సమస్యలకు మూలము, వస్తుత్పత్తే వసుధలో సకల సమస్యలకు మూలము. అన్ని సమస్యలకు ఆధ్యాత్మికత సుమార్గము. సహనముతో చక్కదిద్దు స్వామి కార్యము, సమర్థతే సమస్యల పరిష్కార మార్గము. పెట్టుబడి విధానము పెనుభూతమాయను, పెట్టుబడి విధానము పెనుభూతమాయను, హక్కులను హరించే ఆనకొండలెదిగెను, హక్కులనే హరించే ఆనకొండలెదిగెను. ప్రకృతి సూత్రముల మరచి మనుట మనకు శాపము, ప్రకృతి సూత్రముల మరచి మనుట మనకు శాపము, మహామహుల జీవితాలే మనకు సాక్షిభూతము. సహనముతో చక్కదిద్దు స్వామి కార్యము, సమర్థతే సమస్యల పరిష్కార మార్గము. చట్టము చుట్టాలవుతవి కొద్ది మందికి, చట్టము చుట్టాలవుతవి కొద్ది మందికి, చట్టాలే చేదవుతవి చాలా మందికి, చట్టాలే చేదవుతవి చాలా మందికి. పరుల మీద బతకటమే బానిసత్వము, దానికి లేదు మోక్షము, పరుల మీద బతకడమే బానిసత్వము, దానికి లేదు మోక్షము.
పరుల సేవ చేయడమే మానవత్వము. సహనముతో చక్కదిద్దు స్వామి కార్యము. సమర్థతే సమస్యల పరిష్కార మార్గము. సమదృష్టి సన్మార్గమున సాగిపొమ్మిక. సమదృష్టి సన్మార్గమున సాగిపొమ్మిక. జీవితమే సాధనగా మారుమారిక. జీవితమే సాధనగా మారుమారిక. సరి అయిన మార్గమున సాగించు సమరము. సరి అయిన మార్గమున సాగించు సమరము. విచక్షణతో బతికేటి బతుకే సౌఖ్యము. విచక్షణతో బతికేటి బతుకే సౌఖ్యము. సహనముతో చక్కదిద్దు స్వామి కార్యము. సమర్థతే సమస్యల పరిష్కార మార్గము. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.